నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ నటరత్నగా ప్రసిద్ధి చెందిన లెజెండరీ తెలుగు నటుడు. 1950లలో బహుభాషా చిత్రాలలో నటించి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి నేటి పాన్ ఇండియా స్టార్లకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన నటించిన బహుభాషా చిత్రాల విషయానికి వస్తే 1952లో పాతాళభైరవి ఈ ఫోక్లోర్ డ్రామా చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమై మరియు అన్ని భాషలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. భానుమతితో కలిసి నటించిన చెండిరాణి ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం కూడా బహుభాషలలో విడుదలై విజయవంతమైంది. సంతోషం అనే తెలుగు చిత్రాన్ని హిందీలో నయా ఆద్మీగా రీమేక్ చేశారు. ఇది హిందీ ప్రేక్షకులలో ఎన్టీఆర్ను ప్రసిద్ధి చేసింది. ఈ హిందీ చిత్రాలు థియేటర్లలో వందల రోజులు ప్రదర్శితమయ్యాయి మరియు హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఎన్టీఆర్ను పాపులర్ తెలుగు నటుడిగా స్థాపించాయి. ఎన్టీఆర్ ఆకర్షణీయమైన రూపం మరియు ప్రతిభతో బాలీవుడ్ దర్శకుడు వి. శాంతారాంను ఆకట్టుకున్నారు. శాంతారాం దుష్యంతుడు మరియు శకుంతల ప్రేమకథ ఆధారంగా ఒక చిత్రంలో దుష్యంతుడి పాత్రను ఎన్టీఆర్కు ఆఫర్ చేశారు. అయితే ఎన్టీఆర్ గౌరవంగా ఆ ఆఫర్ను తిరస్కరించి తెలుగు సినిమాపై దృష్టి సారించారు. తరువాత శాంతారాం స్వయంగా స్త్రీ చిత్రంలో ఆ పాత్రను పోషించారు. తెలుగులో లార్డ్ కృష్ణుడిగా ప్రసిద్ధి చెందిన ఎన్టీఆర్ను హిందీ చిత్రంలో కూడా ఆ పాత్రకు ఆహ్వానించారు. 1 కోటి ఆఫర్ వచ్చినా తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధాన్ని ప్రాధాన్యత ఇచ్చి తిరస్కరించారు. బదులుగా తెలుగు చిత్రంలో రూ. 10,000కే ఆ పాత్రను పోషించారు. ఇది ఎన్టీఆర్ తెలుగు సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని చూపిస్తుంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 2 హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఇప్పుడంతా పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటున్నారు. ఎప్పుడో 1953లోనే పాన్ ఇండియన్ ఫిల్మ్లో నటించి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. తెలుగులో తొలి పాన్ ఇండియన్ హీరో ఎన్టీఆర్. ఆయన హీరోగా పరిచయమైన 5-6ఏళ్ల కాలంలోనే ఇలా 2 హిందీ చిత్రాల్లో నటించే అవకాశం రావడం విశేషంగా చెప్పాలి. వీటిల్లో చండీరాణి విషయానికొస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకుంది. 1953 ఆగస్టు 28న ఈ చిత్రం 130 ప్రింట్లతో విడుదల కావడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. ఈ చిత్రంలో కిషోర్గా ఎన్టీఆర్ నటించగా భానుమతి ద్విపాత్ర అభినయం చేశారు. మల్లీశ్వరి చిత్రంతో అందర్నీ అలరించిన ఈ జంట చండీరాణితో మరోసారి ప్రేక్షకుల అభిమానం పొందింది. చండీరాణి చిత్ర నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రేమ చిత్రం విడుదలైన కొంతకాలం తర్వాత భానుమతి భర్త భరణి పిక్చర్స్ అధినేత రామకృష్ణరావు మాటల సందర్భంలో భానుమతికి ఓ జానపద కథ చెప్పారు. అవి ఆమెకు నచ్చింది. అయితే ఆ సినిమాకు భానుమతినే దర్శకత్వం వహించమని చెప్పారు రామకృష్ణరావు. మొదట సందేహించిన తను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానని భర్త చెప్పడంతో సరేనన్నారు భానుమతి. రామకృష్ణరావు మొదట అలా చెప్పినా ఆ సమయంలోనే బయట సంస్థ నిర్మిస్తున్న బ్రతుకు తెరువ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తుండడంతో ఆ బిజీలో చండీరాణి మీద దృష్టి పెట్టలేకపోయారు. దాంతో భానుమతి భర్త చెప్పిన పాయింట్తోనే కథ తయారుచేశారు. కథానాయక పాత్రలు 2 తనే పోషించాలని భానుమతి నిర్ణయించుకున్నారు. హీరోగా ఎన్టీఆర్ని ఎంపిక చేశారు. అప్పటికే భరణి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు నిర్మిస్తోంది. చండీరాణి చిత్రాన్ని హిందీలో కూడా తీస్తే ఖర్చులు కలిసి వస్తాయని 3 భాషల్లో తీయాలని నిర్ణయించుకున్నారు భానుమతి. మొదట తెలుగు, తమిళ భాషల్లో హీరోగా ఎన్టీఆర్ని, హిందీ వెర్షన్కు దిలీప్ కుమార్ని అనుకున్నారు. అయితే మెడ్రాస్కు వచ్చి షూటింగ్లో పాల్గొనడానికి దిలీప్ కుమార్ ఆసక్తి చూపించకపోవడంతో హిందీ వెర్షన్లోనూ ఎన్టీఆర్ నటించారు. 1-2 ఆర్టిస్టులు తప్ప తెలుగు వెర్షన్లో నటించిన వారే హిందీలోనూ నటించారు. రేళంగి పోషించిన పాత్రను మాత్రం హిందీలో పాపులర్ కమేడియన్ ఆఘా పోషించారు. హిందీ వెర్షన్ కోసం అక్కడ పంపిణీదారులిచ్చిన అడ్వాన్సులతో భరణీ స్టూడియో నిర్మాణం పూర్తి కావడం గమనార్హం. చండీరాణి చిత్రం భరణీ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తొలి త్రిభాషా చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజుల్లో తమిళంలో పేరొందిన సంస్థల్లో జూపిటర్ పిక్చర్స్ ఒకటి. కెఏ ముత్తుస్వాము చెట్టియార్ తనయుడు సోముగా పిలువబడే సోముసుందరం తిరుప్పూర్లో వాళ్లకి ఓ రైస్ మిల్లుండేది. అందులో హబీబుల్లా అకౌంటెంట్గా పనిచేస్తుండేవారు. సోము, హబీబుల్లా అభిరుచులు ఒక్కటే కావడంతో ఇద్దరూ కలిసి షణ్ముఖానంద టాకీస్ సంస్థను నెలకొల్పి 1935లో తొలిసారిగా మేనకా చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత
జూపిటర్ పిక్చర్స్ సంస్థను కొనుగోలు చేసి తమిళంలో అనేక చిత్రాలు నిర్మించారు. సోము హబీబుల్లా దృష్టి తెలుగు చిత్ర పరిశ్రమ మీద పడింది. ఆ సమయంలో ఎన్టీఆర్ హీరోగా దూసుకుపోతున్నారు. ఆయనతో 5 చిత్రాలు తీయడానికి జూపిటర్ పిక్చర్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. సంతోషం దాని హిందీ వర్షన్ నయా ఆద్మీ, ఆ తర్వాత ఉమాసుందరి, వాల్మీకి, మర్మయోగి చిత్రాలను వరుసగా ఈ సంస్థ ఎన్టీఆర్తో నిర్మించింది. తమిళంలో హిట్టైన వేలయక్కారి చిత్రం ఆధారంగా సంతోషం నయా ఆద్మీలు రూపుదిద్దుకున్నాయి. తెలుగు హిందీ వర్షన్లో ఆర్టిస్టులు దాదాపు ఒక్కటే. అయితే జగ్గయ్య పోషించిన పాత్రను హిందీలో అన్వర్ హుసేన్, రేలంగి పాత్రను హిందీ కమెడియన్ గోప్ పోషించారు. ఎన్టీఆర్, అంజలీదేవి, జమున రామశర్మ, రాజసులోచన 2 భాషల్లోనూ నటించారు. ఏకకాలంలో రూపుదిద్దుకున్న ఈ 2 చిత్రాలకు సిపి దీక్షిత్ దర్శకత్వం వహించారు. ఆయనకు తెలుగు రాకపోవడంతో హనుమంతరావు అనే ఆయన సహాయకుడిగా పనిచేశారు. సంతోషం చిత్రం 1955 డిసెంబర్ 24న, నయా ఆద్మీ చిత్రం 1956 జనవరి 1న విడుదలయ్యాయి. రెండూ బాగా ఆడాయి. ఆ తర్వాత ఎందరో ప్రముఖ దర్శకులు హిందీ చిత్రాల్లో నటించమని అడిగినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు. ఎన్నో ఏళ్ల అనంతరం ఎన్టీఆర్ మళ్లీ బ్రహ్మర్షి హిందీ చిత్రంలో నటించారు. తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే హీరో, దర్శకుడు. బాలకృష్ణ ఇందులో విపాత్రాభినయం చేశారు. తెలుగు వెర్షన్ విడుదలైంది, కాని హిందీ వెర్షన్ విడుదల కాలేదు. అందుకేనేమో మొదటి పాన్ ఇండియా హీరో నటరత్న ఎన్టీఆర్ అనేవారు. తెలుగు ఫిల్మిండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ తెలుగు సినీ చరిత్రలో సంచలనాలు సృష్టించిన సూపర్ స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్గానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన అసాధ్యుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటశేఖరుడు ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు లెక్కకు మించి ఉన్నాయి. హీరోగా కృష్ణ తన కెరియర్లో క్రియేట్ చేసిన రికార్డులు కూడా ఒక రికార్డే. సూపర్ స్టార్ కృష్ణ తన తెరంగేట్రంతోనే ప్రయోగాలకు స్వీకారం చుట్టాడని చెప్పాలి. కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమా ఫస్ట్ ఈస్ట్మెన్ కలర్ సోషల్ చిత్రం. ఆ తరువాత తెలుగులో వచ్చిన తొలి జేమ్స్ బాండ్ మూవీ గూఢాచారి 116. ఈ సినిమాలో నటించిన కృష్ణ ఆంధ్రా జేమ్స్ బాండ్గా పేరు తెచ్చుకున్నారు. హాలీవుడ్ సినిమాల ఆధారంగా కృష్ణ తెలుగులో నిర్మించిన తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అలాగే అల్లూరి సీతారామరాజు సినిమాతో తెలుగు పరిశ్రమకి సినిమాస్కోప్ పరిచయం చేశారు. ఇక సింహాసనం సినిమాతో తెలుగు తెరకి 70mm చూపించారు. కృష్ణకి సినిమాలంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ. అందుకే సినిమాకు సంబంధించి ఎక్కడ ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా వెంటనే అందిపుచ్చుకునేవాడు. తెలుగు సినిమా పాటలకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కూడా కృష్ణకే సొంతం. అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా పాటకి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తన డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో కృష్ణగారు ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 1971లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో ఈ సినిమాని తలకెక్కించారు. ఈ సినిమా సెకండ్ రిలీజ్ టైంలో కూడా సక్సెస్ఫుల్ 100 రోజులు ఆడింది. అంతేకాదు, హాలీవుడ్లో విడుదలైన తొలి భారతీయ చిత్రంగా కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్లో డబ్బైన ఈ సినిమాని అక్కడి ప్రేక్షకులు ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూశారు. అలా పాన్ వరల్డ్ మూవీ చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది. మోసగాళ్లకు మోసగాడు సినిమాని కృష్ణ తన సొంత బానర్ పద్మాలయ స్టూడియోపై నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి 70mm సినిమా సింహాసనం. సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సింహాసనం 1986లో విడుదలైంది. ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. తెలుగు భారీ బడ్జెట్ మూవీ సింహాసనం సినిమా. ఆ సినిమా కోసం దాదాపు 50 లక్షలు ఖర్చుపెట్టారు అప్పట్లో. ఇప్పట్లో ఈ సినిమాను తెరకెక్కించాలంటే దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని పలు సందర్భాల్లో కృష్ణగారు వెల్లడించారు. ఈ సినిమాతో తొలిసారి సూపర్ స్టార్ కృష్ణ మెగాఫోన్ పట్టుకున్నారు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకే సొంతం. 70 నుంచి 71 దశకంలో కృష్ణగారి నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో 10ల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి.
1968లో కృష్ణగారు నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు విడుదలయ్యాయి. 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో పద్మాలయ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణగారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్లను పరిచయం చేశాయి. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరియర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన రికార్డులను మరే హీరో సాధించలేదనటం అతిశయోక్తి కాదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణగారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. ఆయన 50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా మరియు పాన్ వరల్డ్ స్థాయి సినిమాలు తీసి తమ సత్తా చూపించారు. ప్రధాన పాన్ ఇండియా సినిమాలు మోసగాళ్లకు మోసగాడు. ఇది 1971లో విడుదలైన సినిమా. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీగా పరిగణించబడుతుంది. ఈ సినిమా తమిళ్ మరియు హిందీలో ఖజానా పేరుతో మరియు ఇంగ్లీష్లో ద ట్రెజర్ పేరుతో అనేక భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయింది. కృష్ణగారు హీరోగా, నిర్మాతగా తమ ప్రతిభ చూపించారు. సింహాసనం 1986లో విడుదలైన ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపింది. ఆ రోజుల్లోనే ఇది మల్టీ లాంగ్వేజ్ ఫార్మాట్లో తయారైంది మరియు కృష్ణగారు దర్శకత్వం వహించారు. కృష్ణగారు సుమారు 350 సినిమాల్లో నటించారు మరియు అనేక ప్రయోగాత్మక చిత్రాలు తీశారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన హీరోగా ఆయనను చెప్పుకుంటారు. 1972లో ఒకే ఏడాదిలో 18 సినిమాలు విడుదల చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. వీటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు మరియు పండంటి కాపురం సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన క్రమశిక్షణ మరియు అవిశ్రాంత పనితీరు కారణంగా ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు.